విద్యార్థి లోకానికి మీ ఏసీడి నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే బీ ఫార్మ్స్ పైన ప్రశ్నలు నేర్చుకోబోతున్నాం. అంటే గత వీడియోలో కూడా బీ ఫార్మ్స్ పైన ప్రశ్నలు నేర్చుకున్నారు. అంటే ఆబ్జెక్టివ్ పైన ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా నేర్చుకున్నారు. ఈ వీడియోలో బీ ఫార్మ్స్ లలో ప్లేస్ పేరు వాడి ప్రశ్నించడం ఎలా నేర్చుకోబోతున్నారు. ఈ అబ్బాయి ప్రజెంట్, ఈ అబ్బాయి పాస్ట్, ఈ అబ్బాయి ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నానంటే ఐఎమ్ ఇన్ హైదరాబాద్ అంటే ప్లేస్ తీసుకుంటున్నాం అనమాట. ఈ క్లాస్ లో నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నానంటే ఐఎమ్ ఇన్ హైదరాబాద్ నౌ. నేను ఇన్న హైదరాబాద్ లో ఉంటే అంటే ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. నేను రేపు హైదరాబాద్ లో ఉంటాను అంటే ఐ విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. సో అట్లా ఐఎమ్, ఐ వాజ్, ఐ విల్ బి. మేము ఇప్పుడు హైదరాబాద్ ఉన్నామంటే వీఆర్ ఇన్ హైదరాబాద్ నౌ, వీ వర్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే, వీ విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. యూ వచ్చింది అనుకోండి, యు ఆర్, యు ఆర్, యూ విల్ బి. దే వస్తే దే ఆర్, దే వర్, దే విల్ బి. హీ వస్తే హీ ఈజ్, హీ వాజ్, హీ విల్ బి. షీ వస్తే షీ ఈజ్, షీ వాజ్, షీ విల్ బి. గత వీడియోలు ఇవన్నీ నేర్చుకున్నారు. ఐఎమ్, ఈజ్ ఆర్ ఇక్కడ వాడాలి, వాజ్ వాళ్ళు ఇక్కడ వాడాలి, ఇక్కడ వాడాలి. రైట్. సో ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నారంటే ప్లేస్ పైన ప్రశ్నించడం ఎలా. ఇక్కడ కిషోర్ అనే అబ్బాయి ఈ శివని, సురేంద్రని, సమీర్ ఈ ముగ్గురిని ప్రశ్నలు అడగబోతుడు. కిషోర్, మీరు శివని అడగాలి. నీవు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నావా? ప్రెసెంట్ లో అడుగు. Are you in Hyderabad now? Yes, I am in Hyderabad now. పాస్ట్ లో. Were you in Hyderabad yesterday? Yes, I was in Hyderabad yesterday. Will you be in Hyderabad tomorrow? Yes, I will be in Hyderabad tomorrow. సో కిషోర్ ఏమడిగాడు శివని, నీవు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నావు అంటే ఆర్ యు ఇన్ హైదరాబాద్ నౌ అన్నాడు. మరి సురేంద్ర ఏమడిగాడు, వర్ యు ఇన్ హైదరాబాద్ ఇస్తాడు. నువ్వు నిన్న హైదరాబాద్ లో ఉంటివి అంటే వర్ యు అన్నాడు. మరి సమీర్ ఏమడిగాడు, నువ్వు రేపు హైదరాబాద్ లో ఉంటావు అంటే విల్ యూ బీ ఇన్ హైదరాబాద్ టుమారో అన్నాడు. సో నువ్వు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నావు అంటే ఆర్ యు, నువ్వు నిన్న హైదరాబాద్ లో ఉంటావు అంటే వర్ యు, నువ్వు రేపు హైదరాబాద్ లో ఉంటావు అంటే విల్ యూ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. ఎస్ అయిపోయింది. నో చెప్పండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అడగండి. Are you in Hyderabad now? No, I am not in Hyderabad now. ఒకవేళ లేకుంటే Were you in Hyderabad yesterday? No, I was not in Hyderabad yesterday. Will you be in Hyderabad tomorrow? No, I will not be in Hyderabad tomorrow. వెరీ గుడ్, సూపర్ చెప్తున్నారు. సో యు అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. అక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, అటువైపు చేతి వారు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా? Are they in Hyderabad now? Yes, they are in Hyderabad now. Were they in Hyderabad yesterday? Yes, they were in Hyderabad yesterday. Will they be in Hyderabad tomorrow? Yes, they will in Hyderabad tomorrow. దే విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. ఇక్కడ నో చెప్పాలి. Are they in Hyderabad now? ఎవరిని అడుగుతున్నావు? Are they in Hyderabad now? No, they are not in Hyderabad now. Were they in Hyderabad yesterday? No, they weren't in Hyderabad yesterday. Will they be in Hyderabad tomorrow? No, they will not be in Hyderabad tomorrow. చూసారు కదా, దే అనే సబ్జెక్ట్ పైన కూడా ఏ సైడ్ నో అయిపోయింది. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ అంటే అతడు ఇప్పుడు అక్కడ అఖిల్ సార్ ఉన్నాడు కదా, అతడు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడా అని అడగాలి. ప్రజెంట్ లో అడుగు. Is he in Hyderabad now? Yes, he is in Hyderabad now. అంటే అతడు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడా ఇప్పుడు కాబట్టి ఈజ్, ప్రజెంట్ కాబట్టి ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఎస్ ఈజ్ అన్నాడు. Was he in Hyderabad yesterday? Yes, he was in Hyderabad yesterday. అంటే పాస్ట్ లో అతడు నిన్న హైదరాబాద్ లో ఉన్నానంటే వాజ్ ఇన్ హైదరాబాద్ ఇస్తాడు అంటే ఎస్ హీ వాజ్ అన్నాడు. ఫ్యూచర్ Will he be in Hyderabad tomorrow? Yes, he will be in Hyderabad tomorrow. వెరీ గుడ్. ఇప్పుడు నో చెప్తారు. మళ్ళీ అడగండి. Is he in Hyderabad now? No, he isn't in Hyderabad now. Was he in Hyderabad yesterday? No, he was not in Hyderabad yesterday. Will he be in Hyderabad tomorrow? No, he will not be in Hyderabad tomorrow. షీ అనే సబ్జెక్ట్. ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో ఉందా, ఆమె నిన్న హైదరాబాద్ లో ఉండేనా, ఆమె రేపు హైదరాబాద్ లో ఉంటుందా? Is she in Hyderabad now? Yes, she is in Hyderabad now. Was she in Hyderabad yesterday? Yes, he was in Hyderabad yesterday. Will she be in Hyderabad tomorrow? Yes, she will be in Hyderabad tomorrow. ఇప్పుడు నో చెప్పండి. మళ్ళీ అడగండి. Is she in Hyderabad? ఎవరిని అడుగుతున్నావు? Is she in Hyderabad now? No, she is not in Hyderabad now. Was she in Hyderabad yesterday? No, she wasn't in Hyderabad yesterday. Will she be in Hyderabad tomorrow? No, she will not be in Hyderabad tomorrow. రైట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం నేర్చుకున్నారంటే బీ ఫార్మ్స్ లో ప్లేస్ వాడి ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా నేర్చుకున్నారు. గత వీడియోలోనేమో నలుగురు అమ్మాయిలు వచ్చి అడ్జెక్టివ్ పైన ప్రశ్నించడం, జవాబులు చెప్పడం నేర్చుకున్నారు. ఈ వీడియోలోనేమో నలుగురు బాయ్స్ వచ్చారు ప్లేస్ పేరు వాడి. ఇప్పుడు మళ్ళీ ఇంకో నలుగురు గర్ల్స్ వస్తున్నారు. వాళ్ళు పర్సన్ పేరు పైన అంటే పర్సన్ వాడి ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా నేర్చుకోబోతున్నారు నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియో అంటే ఇదే బీ ఫార్మ్స్ పైననే పర్సన్ ఉంటే ప్రశ్నలు ఎట్లా అడగాలి, పర్సన్ ని వాడి ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా నేర్చుకోబోతున్నారు నెక్స్ట్ వీడియోలో. మరి అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరి మీ ఏసీ రెడ్డి. నమస్కారం.